ఇచ్చిన మాట కోసం అర్జునుడు చేసిన సాహసం ఎలాంటిదంటే, ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గర ఉన్న సమయంలో ఒక విప్రుడు పుట్టిన వెంటనే చనిపోయిన తన కుమారుణ్ణి తీసుకువచ్చి కోట గుమ్మం దగ్గర ఉంచి పెద్దపెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. అర్జునుడు అది చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఆ విపరీతానికి కారణమేమిటని అడిగాడు. బ్రహ్మద్వేషి, సరుడు, లుబ్ధుడు, దుశ్శీలుడు, దుర్బలుడు అయిన రాజు పాలనలో ఉన్నవారు నిరుపేదలు నిత్యదున్హకితులు అవుతారు. ఇప్పుడు నేను కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాను అన్నాడు విప్రుడు. అర్జునుడు ఆయనను ఊరడించి, ఈసారి నీకు పుట్టే పిల్లవాడ్ని నేను రక్షించి తీరుతాను. అలా చేయలేని పక్షంలో నేను అగ్నిప్రవేశం చేస్తాను అని శపథం చేశాడు. అర్జునుడి పలుకులు ఆ బ్రాహ్మణునికి ఆశ్చర్యం కలిగించాయి. నాయనా, అరివీర పరాక్రమ సంపన్నులైన బలరామకృష్ణులు, యోధుడైన ప్రద్యుమ్నుడు, అతని పుత్రుడైన అనిరుద్ధుడు చేయలేని పనిని నువ్వెలా చేయగలవు? అయినా ఇంతకీ నువ్వెవరవు అని అడిగాడు. నేను ధర్మరాజు సోదరుడ్ని, పాండవ మధ్యముడ్ని, గాంధీవధారిని, వాసుదేవుడికి మేనత్త కొడుకును. నన్ను పార్థుడని కూడా పిలుస్తారు అని అర్జునుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాలక్రమాన బ్రాహ్మణుని భార్య గర్భవతి అయింది. ప్రసవించే సమయం కూడా వచ్చింది. బ్రాహ్మణుడు వెళ్లి అర్జునుడికి ఆ సంగతి తెలియజేశాడు. వెంటనే విజయుడు గాంధీవసహితంగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి తన దివ్యాస్త్రాలతో ప్రసూతిగృహాన్ని అన్ని దిక్కులా బంధించాడు. పురిటింటిని ఒక సరపంజరం మాదిరి చేశాడు. అది చూసిన విప్రుడు కూడా ఇంక తన ఇంట్లోకి మృత్యువు ప్రవేశించడం అసంభవమనుకున్నాడు. కాని అంతలోనే పుట్టిన పిల్లవాడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడన్న అరుపులు పురిటింట్లోంచి వినిపించాయి. అది విని గాంధీవి అదిరిపడ్డాడు. విప్రుడు పార్థుడ్ని అనరాని మాటలన్నాడు. అర్జునుడి చెవులకు అవి ములుకులైనాయి. వెంటనే యోగవిద్య ద్వారా యుమపురికి వెళ్లాడు. అక్కడ విప్రుడి కొడుకు కనిపించలేదు. దిక్పాలకుల పురాలన్నీ గాలించాడు. పిల్లవాడి జాడ తెలియలేదు. స్వర్గ పాతాళాలకు వెళ్లి చూశాడు. అక్కడా లేడు. ఇక లాభం లేదనుకుని బ్రాహ్మణుడికిచ్చిన మాట ప్రకారం కిరీటి అగ్ని ప్రవేశం చేయబోయాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి, ఆ కుర్రవాడ్ని నీకు నేను చూపిస్తాను అని చెప్పి అర్జునుడు అగ్నిప్రవేశం చేయకుండా వారించాడు. పార్థుడ్ని తన దివ్యరథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. రథం సప్తద్వీపాలు దాటింది. సప్తసముద్రాలను దాటింది. సప్తగరులను అధిగమించింది. చివరికి చిక్కటి చీకటి సీమలోకి ప్రవేశించింది. అక్కడికి వెళ్లేసరికి గుర్రాలకు దారి కనిపించలేదు. శ్రీకృష్ణుడు 1000 సూర్యుల కాంతితో ప్రకాశించే తన చక్రాన్ని ముందుకు వదిలాడు. ఆ కాంతిలో రథం ముందుకు సాగింది. రథం వెళ్లి వెళ్లి ఒక మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ జలరాశి మధ్యలో ఒక దివ్య భవనం ఉంది. అక్కడ నీలమేఘఛాయలో పూర్ణచంద్రుని వంటి ముఖంతో, శంఖు, చక్ర, గదలతో, కౌస్తుభమణితో, వనమాలతో శ్రీమన్నారాయణుడు పండిత మునిజన సేవితుడై విరాజిల్లుతున్నాడు. కృష్ణార్జునులు ఆయనకు వినయంగా సమస్కరించారు. శ్రీమన్నారాయణుడు వారిని చూసి మందహాసం చేశాడు. ధర్మరక్షణకు ధరణిపై నా అంశతో నరనారాయణులుగా అవతరించిన మీకు ఏ సహాయం కావాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అన్నాడు. కృష్ణుడు వచ్చిన పని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు విప్రుడి కొడుకులందరినీ శ్రీకృష్ణుడికి అప్పగించాడు. కృష్ణార్జునులు వాళ్లను తీసుకువెళ్లి విప్రుడికి అప్పగించారు. బ్రాహ్మణుడు సంతోషించి కృష్ణార్జునులకు కృతజ్ఞతగా అంజలి ఘటించాడు. అర్జునుడు తను ఇచ్చిన మాటకోసం అగ్నిప్రవేశానికి కూడా వెనుకాడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.